సోదరా భీమసేన, ఆవేశపడకు. అర్జునుని నేను చెబుతున్నాను, నీ రథముని ఆపము. ఆ 1,00,00,000 రూపాయల రాజ్యం కోసం మనమే కాదు, దుష్ట దుర్యోధన దుశాసనాది శత్రుసేనలు అనేకం పోటీ పడుతున్నారు. నాకు పోటీ ఎవడు బాయ్? తమ్ముడు, పెద్దవాడిని ధర్మరాజును చెబుతున్నాను. మన శత్రువులు ఎవరెవరు, బ్యాక్కనెవరున్నారు, ఫ్రంట్ నెవరున్నారు, ఎవరు ఎవరిని చేస్తున్నారు, ఇవేమీ తెలియని కుర్రవాడివి నువ్వు. అందువలన మనము నలుగురము కలిసి వెళ్లి రాజ్యమును జయించుకుని పంచుకుందుముగాక. అట్లా అయితే నాకు అర్ధరాజ్యం ఇవ్వు. సాలించము నీ అధిక ప్రసంగం. పంచుకోవాల్సిన నలుగురు అయినప్పుడు నీకు అర్ధరాజ్యం ఎలా వస్తుంది? 25 రాజ్యమే వస్తుంది. మారు మాట్లాడగా నీ రథమును పోనేమో. బాయ్ రైట్, చలో. తొందరగా పోనీండి అల్లుడు గారు. వెనకాల ఎంతమంది పోటీ వచ్చేస్తున్నారో ఏటో. ఎంతమంది వస్తున్నా మనం ఓడించగలిగేది ఆ ఒక్క గ్రూపే. ఎవరు? అదిగో వాళ్ళే, ఆఖర్లో వాళ్ళే మనకన్నా ముందు వెళ్తున్నారు. ఓహో, అయితే వాళ్ళని నేను బాక్సింగ్ ఆడుకుంటాను, చూస్తూ ఉండు. ఎవడ్రా నా బండిని గుద్దున ఎదవ సచ్చినాడు? అమ్మో అమ్మో, బ్యాగ్ బద్దలు కొట్టేశాడు రోయ్. ఎవడ్రా నువ్వు? టీవీ టవర్ లో ఎంత ఎత్తునున్నావు? ఓహో మీరా? నాతో గెలవలేక వీడిని ఎంట పెట్టుకొచ్చారా? వీడిని చూసి నేను భయపడతాను అనుకుంటున్నారా? పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. నీ మీద రేప్ కేసు పెడతాను. మీరు ముందెళ్ళడానికి నన్ను మోసం చేసి వెళ్తాం అనుకుంటున్నారా? మీరు ఎలా వెళ్తారో చూస్తాను. మర్యాదగా కేసు ఇచ్చాయి. ఆగు, ఇప్పుడు తీసుకోరా. ఎలా తీసుకుంటావో? ఇది సెన్సార్ వాళ్ళు అడ్డం పెట్టేసుకుందరా. సోదరా భీమసేన, ప్రొసీడ్. ఏమిటి మీద మీదకి వస్తున్నావు? రావద్దు, దగ్గరికి రావద్దు. రావద్దని చెప్పానా? ఇచ్చే లేకపోతే అనవసరం పడిపోతాం. నువ్వు నోర్మి మీద చెయ్యేసావో మాడి మస్ అయిపోతావు. ఇచ్చే లేకపోతే నిజంగానే రేప్ కేసు పెట్టాల్సి వస్తుంది. ఇవ్వను, నన్నేం చేసినా ఇవ్వను. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. అన్నా గా పోరి కనపడతలేదన్నా. ఏమైందిరా? గదే సమయతలేదన్నా. ఈ నిద్రపోడు గిదే బస్సులో వచ్చిండు. అడుగుమంటా? ₹1,00,00,000 నేను సినిమా తీయడం ఏమిటో, చిరంజీవి డైరెక్షన్ చేయడం ఏమిటో, రాఘవేంద్రరావు హీరో వేషం వేయడం ఏమిటో పిచ్చి కాల. అబ్బాయి అవ్వ, ఇప్పటిదాకా ఈ బస్సులో పోరుండే కదరా, యాడిపోయింది అది? ఆ పోరానికి నాకు గడిపిడి కాలే. ఆ కండక్టర్ గారు కూడా గాళ్ళ గ్రూపేలే. ఆ ముగ్గురు కలిసి అడిగిపోయారా? వాళ్ళు ఎక్కడికి వెళ్లారో నాకు తెలుసుగా. తెలుసనగా అడుగుతున్నావు. చెప్పెక్కడికి వెళ్ళారు? వాళ్ళు విజయవాడ వెళ్లారుగా. విజయవాడలో ఎక్కడ ఏ పని మీద వెళ్లారో కూడా నాకు తెలుసుగా, కానీ చెప్పనుగా. నన్ను తీసుకెళ్తే చూపిస్తానుగా. అన్నా గీడు తిక్కదిగా మాట్లాడుతుండే వేసేయమంట? వేసేస్తే చస్తానుగా, చస్తే చెప్పలేనుగా. కనుక చెప్పాలంటే తీసుకెళ్ళండిగా. వీడిని తీసుకొచ్చి బండిలో పారేయండి. చూడమ్మా, ఇప్పుడు నీ మనసులో మాట నీ ఇష్టం వచ్చినట్టు బయటకు నేసుకో, నేను నేసుకుంటాను. ఆ బేతాళంగాడు బెజవాళ్ళలో ₹1,00,00,000 ఎక్కడ దాచాడు? చెప్పకపోతే ఏం చేస్తాడు? చంపేస్తాడా? నన్ను చంపినా సరే ఆ ₹1,00,00,000 విజయవాడ శ్మశానంలో దాచినట్టు మాత్రం వీడికి చెప్పనే శ్మశానమా? విజయవాడలో ఏ శ్మశానంలో? శ్మశానంలో దాచిపెట్టిన సంగతి వీడికి ముందే తెలుసా? తెలిస్తే ఏమైందిలే, అబ్రకదబ్ర సమాధిలో దాచిపెట్టినట్టు వీడికి తెలియదు కదా. అది మాత్రం నేను చచ్చినా చెప్పను. వద్దమ్మా, నేను చచ్చినా సరే చెప్పద్దు. కాకపోతే అబ్రకదబ్రగడి సమాధి విజయవాడలో ఏ శ్మశానంలో ఉందో. ఆ వీడికి అబ్రకదబ్ర సమాధి కూడా తెలిసినమాట. ఓహో, ఆ ఊళ్ళో చాలా శ్మశానాలున్నాయి కదా, ఏ శ్మశానో తెలియక తన్నుకు చేస్తున్నాడు వెధవ. చాని వెధవని. అది మాత్రం చెప్పను. అంతగా పీక నొక్కేస్తే ఊరికి అటు చివరున్న శ్మశానం అని అబద్ధం చెప్పేస్తాను. అంతేగాని ఎంట్రన్స్ బోర్డు నుంచి పక్కకి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న శ్మశానం అని మాత్రం నా నాలిక కోసినా కూడా వీడికి చెప్పను. ఇంకా నీ యదవనాలకి ఎవరికి కావాలి?
నేను ఎత్తడా రహస్యం తెలిసిపోయిందా కోడి తిరిగిపోయిందో రహస్యం తెలిసిపోయిందా కోడి తిరిగిపోయిందో రేయ్, దీనికి మనసులో మాట బయటికి చెప్పుకునే రోగంతో నోరు తెరుచుంటే అబ్బరకదబ్బరా అని కథ మొత్తం అందరికి చెప్పుద్ది. ఆ గుడ్డలో సగం దించింది నోట కుక్కు. ఎందుకు ఆపేశా? నేనెందుకు కాపాను అదే ఆగింది. ఇందాక జరిగిన గొడవలో డీజిల్ పోయటం మర్చిపోయాను. ఓ గాడ్, మరి ఇప్పుడు ఎలా? ఇక్కడికి కొద్ది దూరంలో పెట్రోల్ బంక్ ఉంది, నేనెళ్ళి తీసుకొస్తా, మీరు ఉండండి. మరి ఇప్పుడు ఎలా వెళ్తావు? బాలే ఉన్నాడు రా, సర్కస్ ఏనుగు సైకిల్ తొక్కుతున్నట్టు. ఆ సైకిల్ పని గోయిందో బ్రహ్మ. సైకిల్ పోయినా మనిషి సేఫ్ గా వస్తే మనకదే 10,000. 10,000 కాదు, ₹1,00,000. ₹1 ఎక్కడరా? 75 లక్షలే. 25 లక్షలు వాడికి ఇచ్చేయాలి కదా. ఎందుకు ఇవ్వాలి? ఎవరినైనా లిఫ్ట్ అడిగి నేనొక్కడే ముందెళ్ళిపోతే వాళ్ళ 75 లక్షలు కూడా నావేగా. ఏదో కారు వస్తోంది, లిఫ్ట్ అడిగి చూద్దాం. Who are you? Are you a man? నమస్తే అన్న. Okay. జర విజయవాడ దాకా లిఫ్ట్ ఇయ్యరాదు. No. I am from Africa. This is Marutika. Lift కుదరదుక్క. వారేవా, జబర్దస్త్ ఉంది. నీ లెవెల్ కి ఇట్లాంటి కారు ఉండాల్సిందే అన్న. ఏది అన్న, జర డోర్తి. No. పట్టకు కాక, కొట్టకు బాక, పెట్టకు చెవిలో చుట్ట పీక. I am from Africa. This is Marutika. లిఫ్ట్ కుదరదుక్క. అరే లిఫ్ట్ అంటే పొక్కడికి ఏమన్నా పైసలు ఇస్తా. ఏమన్నావురా లాడక? నాకు కిరాయి ఇస్తావురా కొడుక? ఇది టాక్సీకా? అరే కిరాయి కాదు అన్న, నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు నీకు గిఫ్ట్. ఎంత డబ్బు అడిగినా ఇస్తాను. వావ్, డబ్బు బ్లడీ డబ్బు. నా దగ్గర కట్టలు మూలుగుతుంది. నాకెందుకు డబ్బు? ఏడు తక్కువ హిసాబులో ఒప్పుకునేటట్టు లేడు. అరే హౌలే, డబ్బు అంటే 100,000 కాదు, లక్షలు. వావ్, లాక్స్. వెరీ ఇంట్రెస్టింగ్. నాకు వస్తుంది నవ్వు పక్క. నన్ను పెట్టకు చికమక. అసలు విషయం చెప్పు చక. ఓ తానా ₹1,00,00,000 నిధి ఉంది. దానికోసం చాలా మంది పొట్టి ఉంది. నీ తానా స్పీడ్ గా పోయే మర్తి కారు ఉంది. కనుక నువ్వు నన్ను తీసుకపోతే ఇద్దరం ఆ నిధి తవ్వుకొని చెరో 50 లక్షలు పంచుకుందాం. 50 లక్షలు నాకా? ఆడుతున్నావా నాతో మజాక? నువ్వు చెప్పేది నిజమా లేక జోకా? అరే నిజంరా భాయ్. అయితే ఆ నిధి ఎక్కడ ఉంది? ఎందుకు ఉంది? నాకు నమ్మకం కుదిరేలా చెప్పుకో. ఏమైపోయాడా ఈ బండగదవా? కొంపదీసి మనకు లగ్గిచ్చాడా? అహో, నా తమ్ముడు భీమసేనుడు అన్ననని కూడా చూడకుండా నన్నింత తన్నునని నేను డ్రీములో నన్ను థింక్ చేయకపోతే. అగ్రజ ధర్మజ, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, లెట్ us go ఫాస్ట్, వాకింగ్ ఈజ్ బెస్ట్. మొత్తం అర్థమైందిగా. యురేకా, తొక్కాను నక్క తోక. ఇక చూసుకో నా తడాక. కమన్ కార్ ఎక్కండి. దిస్ ఇస్ 1000cc కార్. ఇక చూసుకో దీని స్పీడ్. దట్ ఈస్ సైకిల్. దీన్ని తీసిపోరండి కా. థ్యాంక్ యూ బిగ్ బాయ్. అరే బద్మాష్, I am from Africa. This is Martika. నాకు మొత్తం చెప్పాక నీకెందుకు ఇస్తా లిఫ్ట్ కాకా. బాయ్. కమాన్ జ్యోతి, రా. అయ్యో, ఒరేయ్, లారీ వెళ్ళిపోతుందిరా రేయ్. జ్యోతి, నన్ను వదిలిపెట్టకండి. ఒరేయ్, ఆ అమ్మాయి ఒక్కతే రాలేదు, నేను దిగిపోతాను, నువ్వు వెళ్ళు. సరే నువ్వు దిగు. నేను వెళ్ళి అక్కడ ఉంటాను, మీరు ఏదో ఒక వెహికల్ పెట్టుకొని త్వరగా వచ్చేయండి. అంబులెన్స్ ఆగు. దాహంగా ఉంది. ఇక్కడ ఎక్కడైనా అడుగుదాం పద. మ్.
ఆగండి 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 ఆగండి. మీకు కావాల్సిన చందానే కదా, ఇస్తాను ఉండండి. 500 చిల్లర లేదు, 100 ఉంటే వాళ్ళకి ఇచ్చే. For more updates, like, comment, subscribe to our channel.